జపమాల అని అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి డెఫినేషన్ ఇస్తారు. జపమాల అంటే ఈ రోజా పూల యొక్క కలయిక అని, లేదా మరియ తల్లి యొక్క మధ్యవర్తిత్వాన్ని కోరుతూ చేసేటువంటి ప్రార్థనను జపమాల అని చెబుతూ ఉంటారు. వాస్తవానికి దాన్ని మనం ఖచ్చితంగా ఇదే అని చెప్పవచ్చు. అంటే మనం ఒక ఫాదర్ దగ్గరికి లేదా ఒక పాస్టర్ దగ్గరికి, ఒక బోధకుడి దగ్గరకు వెళ్ళి మా కొరకు ప్రార్థించండి అని ఎలా అడుగుతామో, సేమ్ అలాగే మరియ తల్లి వద్దకు వెళ్ళి ఆ మధ్యవర్తిత్వాన్ని కోరుతూ అమ్మా మా కొరకు ప్రార్థించు అని అడిగేటువంటి ప్రార్థనని మధ్యవర్తిత్వ ప్రార్థన అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే ఈ జపమాల ద్వారా వచ్చేటువంటి ఫలితం ఏదైతే ఉందో అది 100% దేవుని నుంచి మాత్రమే రావాల్సి ఉంది. ఈ జపమాల యొక్క ఫలితం అనేది మనకు మరియ తల్లి నుంచి ఎప్పటికీ రాదు. మరియ తల్లి ప్రార్థన ద్వారా యేసుక్రీస్తు నుంచి ఉద్భవిస్తుంది అది. అంటే మరియ తల్లి కానాపల్లి పెండ్లి విందులో ఏ విధంగా ఒక సహాయాన్ని అర్థించి యేసుక్రీస్తు నుంచి ఆ అద్భుతాన్ని చేయించిందో, అలాగే మరియ తల్లి ఈరోజు మనం చేసేటువంటి జపమాలకి ఆమె దేవుని నుంచి సమాధానాన్ని ఇప్పిస్తుంది. కనుక జపమాల ఫలితాన్ని ఇచ్చేది దేవుడే తప్ప మరియ తల్లి కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇకపోతే జపమాల గుండా మనం వెళుతూ ఉన్నప్పుడు మరియ తల్లిని అనేక పదాలతో మనం గౌరవిస్తుంటాము, స్తుతిస్తుంటాము. ఉదాహరణకి సర్వేశ్వరుని యొక్క మాత అంటాము, జ్ఞానపాత్రమా అని అంటాము. అలాగా మనం ఆ చెప్పేటువంటి అనేక టైటిల్స్లో ఆమెకి ఇచ్చినటువంటి ఒకానొక గొప్ప టైటిల్ ఏంటి అని అంటే వాగ్దాత్తము యొక్క మందసమా. ఇది మనం అనేక సార్లు విని ఉంటాము. జపమాల చెబుతున్నటువంటి ప్రతిసారి కూడా వాగ్దాత్తం యొక్క మందసమా అనగానే మా కొరకు ప్రార్థించండి, మా కొరకు వేడుకొనండి అని మనం ప్రతి జపమాలలో చెబుతూనే ఉంటాము. కానీ నిజానికి ఈ వాగ్దాత్తం యొక్క మందసమా అనేటువంటి ఈ పదం ఏమిటి, ఈ పదం గురించి ఎందుకు మరియ తల్లిని అడుగుతున్నాము అనేటువంటి డౌట్ మనకు రావాలి. కాబట్టి ఈ వాగ్దాత్తము యొక్క మందసమా అనేటువంటి పదానికి ఉన్నటువంటి అర్థం ఏమిటి, అది మరియ తల్లితో ఏ విధంగా లింక్ అయి ఉంది అనేటువంటి అంశాలు గుండా ధ్యానిస్తూ వెళదాము. వాగ్దాత్తము యొక్క మందసమా, ఇందులో 2 పదాలు మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. నెంబర్ 1 వాగ్దానము, రెండవది మందసము. వాగ్దానము అనేటువంటి పదం దాని యొక్క అర్థం ఏమిటనంటే వాక్కు ప్లస్ దానము. అంటే ఒక మాట ఇవ్వడం, వాక్కును ఇవ్వడమే వాగ్దాత్తము లేదా వాగ్దానము. వాక్కును దానం చేయడం అంటే మనం ఏదైతే నోట్లో నుంచి చెబుతామో అది ఖచ్చితంగా చేస్తాము అని వాక్కును మనం దానం చేయడం వాగ్దానము అని చెప్పొచ్చు. ఇక రెండవదిగా మందసము అనేటువంటి పదం మనకు కనిపిస్తూ ఉంది. దేవుడు ఒక మందసాన్ని పాత నిబంధనలో ఏర్పాటు చేయించడాన్ని మనం చూస్తాము. ఉదాహరణకి నిర్గమకాండము 25వ అధ్యాయము 40వ అధ్యాయము, ఈ 2 అధ్యాయాల్లోనూ ఈ మందసానికి సంబంధించినటువంటి అంశాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అందులో నేను ఒక వచనాన్ని చదువుతున్నాను. నిర్గమకాండము 25వ అధ్యాయము 22వ వచనము. ఆ కరుణాపీఠము నుండి శాసనములు గల మందసపు మీద నుండి 2 కెరూబు దేవదూతల బొమ్మల నడుమ నుంచి నేను మిమ్ము కలుసుకొందును. అక్కడి నుంచియే ఇజ్రాయేలీయుల కొరకు సమస్త నియమములను నీకు ప్రసాదింతును అని దేవుడు మోషేతో చెప్పాడు. అసలు ఈ మాట వెనుక ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మనకు తెలియాలి. ఇజ్రాయేలీయులు కొన్ని పరిస్థితుల రీత్యా ఈజిప్టు అనేటువంటి దేశంలో స్థిరపడ్డారు. ఈజిప్ట్ దేశంలో వారు పెరుగుతూ ఉన్నటువంటి కొలదిగా అక్కడ ఉన్నటువంటి రాజు, వారిని ఫరో అని పిలిచేవారు. ఆ రాజు ఇజ్రాయేలీయులు మా దేశంలో లెక్కకు మిక్కుటముగా పెరిగిపోతున్నారు, కాబట్టి వీళ్ళని కట్టడి చేయాలి, లేకపోతే వీళ్ళు ఏదో ఒక రోజు తిరుగుబాటు చేసి మా ఈజిప్ట్ దేశాన్నంతా స్వతంత్రించుకుంటారనేటువంటి భయంతో ఇజ్రాయేలీయులని ఈజిప్ట్ దేశంలో ముప్పు తిప్పలు పెట్టడం మొదలుపెట్టాడు ఫరో రాజు. ఇదంతా మనకి నిర్గమకాండంలో కనిపిస్తుంది. ఆ ఫరో రాజు అలా ఇబ్బందులు పెడుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవునికి మొరపెట్టారు. దేవా, నువ్వేమో మమ్మల్ని ఎన్నుకున్నావు, కానాను దేశానికి నడిపిస్తానని మా యొక్క పితరుడైనటువంటి అబ్రహాముకు వాగ్దానం చేశావు, కానీ ఇక్కడ మేము చూస్తే అల్లాడిపోతున్నాము, ఇక్కడ ఉన్నటువంటి ఫరో రాజు మమ్మల్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నాడు అని వాళ్ళు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి యొక్క మొరను ఆలకించి మోషే అనేటువంటి ఒక ప్రవక్తని ఎన్నుకొని మోషేని ఈజిప్ట్ దేశంలోనికి పంపించి, ఇదిగో మోషే, ఈ ప్రజలందరినీ దాంట్లో నుంచి ఈజిప్ట్ బానిసత్వం
బానిసత్వంలో నుంచి బయటికి తీసుకొనిరా అని చెప్పాడు. మోషే అలాగే వెళ్ళాడు. నా ప్రజలను తీసుకొని వెళతాను అని అంటే అక్కడ ఉన్నటువంటి ఫరో రాజు అంగీకరించలేదు. అంగీకరించినప్పుడు దేవుడు ఫరో రాజు మీదకి అనేక రకాల శిక్షలను తీసుకొని వచ్చాడు. ప్రధానంగా వాటిని 10 అరిష్టాలు అని పిలుస్తూ ఉంటాం. అనగా 10 రకాల తెగుళ్ళు లేదా 10 రకాల సమస్యలను తీసుకొని వచ్చి ఫరో రాజు ఎదుట దేవుడు ఉంచాడు. ఫరో రాజు మొదట ఒప్పుకోకపోయినప్పటికీ ఆ సమస్యల తీవ్రత పెరుగుతున్నటువంటి కొలదిగా వీళ్ళందరినీ వెళ్ళిపోమని చెప్పేసి చెప్తాడు. ఆ విధంగా ఇజ్రాయేలీయులు ఈజిప్ట్ దేశంలో నుంచి కానానుకు బయలుదేరుతారు. బయలుదేరినప్పుడు అక్కడ వారికి ఒక సముద్రం అడ్డొస్తూ ఉంది. ఆ సముద్రాన్ని మనం ఎర్ర సముద్రం అని పిలుస్తున్నాం. ఈ కాలంలో దాన్ని రెల్లు సముద్రం అని కూడా పిలుస్తూ ఉన్నారు. ఆ సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు ఇటువైపు ముందు చూస్తేనేమో నీరంతా అడ్డం ఉంది, వెనుక చూస్తేనేమో సైనికులు. ఇప్పుడు ఎలా రా అని అనుకుంటున్నటువంటి సమయంలో దేవుడు మోషే ద్వారా ఒక గొప్ప అద్భుతాన్ని చేయించాడు. ఆ అద్భుతం ఏంటంటే సముద్రాన్ని చీల్చి దాని మధ్యలో నుంచి బయటికి తీసుకొని వచ్చాడు. బయటికి తీసుకొని రాగానే అక్కడ ఒక కొండ ఉంది. ఆ కొండ పేరు సీనాయి. ఆ సీనాయి కొండ దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు వాళ్ళందరితో, ఇజ్రాయేలీయులు ఎవరైతే ఈజిప్ట్ దేశంలో నుంచి బయటకు వచ్చారో వాళ్ళందరితో కలిసి ఒక ఒప్పందం చేసుకున్నాడు. ఆ ఒప్పందం ఏమిటి అనంటే, నేను మీకు భర్తగా ఉంటాను, మీరు నాకు భార్యగా ఉండాలి. అనగా ఇక్కడ శారీరక ధర్మం కాదు, ఆధ్యాత్మిక ధర్మం. ఒక భర్త తన భార్యను ఏ విధంగా పోషిస్తాడో, ఏ విధంగా తన రక్షణను చూసుకుంటాడో, ఆపదలు రాకుండా ఏ విధంగా కాపాడుతాడో అలాగ నేను మిమ్మల్ని అందరినీ రక్షిస్తాను అని దేవుడు ఇజ్రాయేలీయులకు చెప్పి వాళ్ళందరితో ఒక ఒప్పందం చేసుకున్నాడు. ఆ ఒప్పందాన్ని మనము పాత నిబంధన అంటాము. నిబంధన అంటే ఒప్పందము అని. పాత నిబంధన అనగా ఇజ్రాయేలీయులతో దేవుడు చేసుకున్నటువంటి ఒప్పందము. ఆ ఒప్పందానికి గుర్తుగా దేవుడు ఒక మందసాన్ని తయారు చేయమని చెప్పాడు. మందసము అనంటే సులువైన భాషలో చెప్పాలి అనంటే కొన్ని కర్రలను తీసుకొని ఒక బాక్స్ లాగా తయారు చేస్తారు. అంటే 4 కర్రలు నిలువుగా 4 కర్రలను అడ్డము పెట్టి ఒక బాక్సును తయారు చేశారు. ఆ బాక్స్ చుట్టూ బంగారాన్ని పొదిగారు. ఆ బాక్స్లో ఏమేమి ఉంచారు అనేది మనం పరిశీలించినట్లయితే, ఆనాడు ఇజ్రాయేలీయులు ఎడారిలో ఉండగా దేవుడు వారికి ఆహారాన్ని ప్రసాదించాడు. ఆ ఆహారమైనటువంటి మన్నాను అందులో ఉంచారు. ఆ ఎడారిలో ఇజ్రాయేలీయులు నడిపిస్తూ ఉండగా వారికి ఆధ్యాత్మికంగా దిశానిర్దేశం చేయడానికి ఆరోను అనేటువంటి ఒక వ్యక్తిని, వారి యొక్క కుమారులను ఎంచుకున్నాడు దేవుడు. వారిని హై ప్రీస్ట్ అని పిలుస్తూ ఉంటారు, ప్రధాన యాజకుడు అని. ఆ ప్రధాన యాజకుడు పట్టుకున్నటువంటి ఒక కర్ర అనగా చేతి దండము. మన కథోలిక శ్రీసభలో చూసినట్లయితే బిషప్లు వాళ్ళు హైమాస్ చేసేటప్పుడు ఒక దండాన్ని పట్టుకొని ఉంటారు, ఒక ఐరన్ రాడ్ లాంటి దాన్ని పట్టుకొని ఉంటారు. అది ఆ ఆరోను నుంచి వచ్చినటువంటి ఒక ఆచారం. ఆ అహరోను యొక్క కొమ్మ అందులో ఉంది. ఆ తర్వాత మూడవదిగా పరిశీలించినట్లయితే 10 ఆజ్ఞలు, దేవుడు మోషేకి ఏవైతే 10 ఆజ్ఞలు ఇచ్చాడో ఆ 10 ఆజ్ఞల ఫలకాలు, ఆ 3 కలిపి ఆ బాక్స్లో ఉంచారు. ఆ బాక్స్ గురించి దేవుడు మాట్లాడుతూ ఇలా అంటున్నాడు. నిర్గమకాండము 25వ అధ్యాయం 22వ వచనం. ఆ కరుణాపీఠము నుండి శాసనములు గల మందసము మీద నుండి 2 కెరూబు దేవదూత బొమ్మల నడుమ నుంచి నేను మిమ్మల్ని కలుసుకొందును. అక్కడి నుండియే ఇజ్రాయేలీయుల కొరకు సమస్త నియమములను నీకు ప్రసాదింతును అంటూ ఆ మందసము యొక్క ప్రాశస్త్యాన్ని గురించి చెప్తూ, ఇదిగో ఇజ్రాయేలీ ప్రజలతో నేను ఆ మందసం మధ్యలో నుంచి మాట్లాడతాను అని చెప్పడం చూస్తున్నాం. ఆ మందసం మీద స్వయానా దేవుడే చెప్పాడు, 2 బంగారు కెరూబు దేవదూతల బొమ్మలను పెట్టు మోషే, అవి ఎంత ఎత్తు ఉండాలి, వాటి ముఖం ఇలా ఉండాలి, వాటి యొక్క రెక్కలు ఇలా ఉండాలి అని దేవుడే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళతాడు. అంటే దేవాలయంలో కానివ్వండి, ఆనాడు ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారంలో కానివ్వండి, స్వరూపాలు ఉండడం అనేది తప్పు కాదు. ఎందుకంటే దేవుడే స్వయాన నిర్గమకాండం 25వ అధ్యాయం చదివితే 2 బంగారు కెరూబు దేవదూతల బొమ్మలను తయారు చేయమని దేవుడే చెప్పాడు. బొమ్మలను తయారు చేయడం లేదా గుర్తులను తయారు చేయడం లేదా స్వరూపాలను తయారు చేయడం అనేది దేవుడు చెప్పినటువంటి విగ్రహారాధన అనేటువంటి ఆజ్ఞకు వ్యతిరేకం కాదు. అది దేవుని యొక్క పరలోకాన్ని గుర్తు చేసేది మాత్రమే. అయితే ఆ బొమ్మలను ఆరాధిస్తే లేదా ఆ బొమ్మలకు నమస్కరిస్తే అది పాపం అవుతుంది తప్ప వాటిని గుర్తుగా ఉంచుకొని అక్కడ ప్రార్థనలు చేయడము అనేది ఎంత మాత్రము వ్యతిరేకం కాదు. ఎందుకంటే స్వయాన దేవుడే కెరూబు దేవదూతల బొమ్మలను తయారు చేయమని చెప్పాడు.
ఆ తర్వాత పరిశీలించినట్లయితే ఆ మందసానికి ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏమిటంటే దేవుడే స్వయాన ఆ మందసం మీదకి దిగివచ్చాడు. ఎలా దిగివచ్చాడు అనేది నిర్గమకాండం 40వ అధ్యాయంలో ఉంది. 40వ అధ్యాయము 34వ వచనంలో ఈ విధంగా ఉంది. మేఘము అనగా దేవుని యొక్క మేఘము సమావేశపు గుడారమును కప్పివేశను. సమావేశపు గుడారము అనగా ఆ గుడారంలోనే ఈ యొక్క మందసాన్ని మోషే ఉంచాడు. ఆ మందసాన్ని కప్పివేశను, ప్రభువు తేజస్సు దానిని నింపివేశను. అనగా ఆనాడు వారు దేవాలయానికి గుర్తుగా నిర్మించుకున్నటువంటి సమావేశపు గుడారమును, గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఈ మందసాన్ని, ఆ మందసం మీదకి ప్రభువు యొక్క తేజస్సు వచ్చి నింపివేసినట్లుగా చూస్తున్నాం. అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి మందసం ఎంత ప్రత్యేకమైనది అని అంటే దేవుడే స్వయంగా చెబుతున్నాడు. దేవుని యొక్క తేజస్సు వచ్చి ఆ మందసాన్ని నింపివేసింది. రెండవదిగా ఆ మందసం మీద ఉన్నటువంటి దేవదూతల బొమ్మల మధ్యలో నుంచి నేను మాట్లాడుతాను మోషే అని దేవుడే స్వయాన తెలియజేశాడు. అంత గొప్ప మందసం అది. ఇప్పుడు మనం ఒకసారి పరిశీలిద్దాము. మొత్తంగా ఈ మందసంలో ఏముంది? ఎందుకనంటే మనము జపమాలలో పరిశీలించాము. జపమాలలో ఒక మాటను పలుకుతున్నాము. అదేంటంటే వాగ్దాత్తం యొక్క మందసమా మా కొరకు వేడుకొనండి అంటున్నాము. మరి ఈ వాగ్దాత్తం యొక్క మందసము, దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ పాత నిబంధన మందసంలో ఏమున్నాయని మనం పరిశీలిస్తే ఒక 10 అంశాలను నేను అబ్జర్వ్ చేశాను. ఆ 10 అంశాలను ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుంటూ వెళ్తాను. జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిది, నిబంధన మందసము అనేది ఒక పవిత్రమైనటువంటి పెట్టె. రెండవది, ఆ పెట్టె చుట్టూ ప్రత్యేకమైనటువంటి కలపను ఉపయోగించారు. అంటే ఆ మందసాన్ని తయారు చేయడానికి లేదా ఆ పెట్టెను తయారు చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కలపను ఉపయోగించారు. ఈనాటికి మనం ఏదైనా ఒక మంచం తయారు చేయించుకోవాలన్నా, డోర్లు కిటికీలు తయారు చేయించుకోవాలి అని అంటే ఎర్రచందనం అనో టేకు అని ఇలాగా క్వాలిటీ ఉన్నటువంటి చెక్కను వాడటానికి ప్రయత్నిస్తాము. అక్కడ కూడా ఆనాడు దేవదారు వృక్షాలు అని పిలిచేవారు. లెబానోను అనేటువంటి ఆ ప్రాంతంలో ఒక మంచి కలప దొరికేది. ఆ కలప నుంచి ఈ పెట్టెను తయారు చేస్తున్నారు. అంటే అది చాలా స్వచ్ఛమైనటువంటి కలప. వేలాది సంవత్సరాల పాటు పురుగు పట్టకుండా, వంగిపోకుండా బలంగా నిలబడగలిగేటువంటి ప్రత్యేకమైనటువంటి కలపను ఉపయోగించారు. ఇక మూడవదిగా, ఆ పెట్టె చుట్టూ స్వచ్ఛమైనటువంటి బంగారపు రేకును చుట్టి పెట్టారు. అంటే ఒక పెట్టెను తయారు చేసి చెక్కలతో ఆ పెట్టె చుట్టూ ఒక ప్రత్యేకమైనటువంటి బంగారాన్ని ఉపయోగించారు. అది కూడా స్వచ్ఛమైనటువంటి బంగారాన్ని ఉపయోగించారు. ఈనాడు మనకు తెలుసు, మనకు ఆభరణాల్లో వాడేటువంటి బంగారంలో కొంతమేర ఇంప్యూరిటీస్ కలుపుతారు. అంటే బంగారం అనేది దానికే అది స్ట్రాంగెస్ట్ ఎలిమెంట్ కాదు. దాంట్లో కాపర్ లాంటి వేరే మెటల్ కలిపితేనే అది మనం ఆభరణాలు వేసుకునే దానిగా తయారవుతుంది. అందుకనే 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ అని అంటారు. అంటే 24 క్యారెట్స్ అనేది స్వచ్ఛమైన బంగారం, అయితే అది బలంగా ఉండదు. 22 క్యారెట్స్ అనేది చాలా బలమైంది. ఎందుకనంటే ఒక 2-3% మేర దాంట్లో కొంత ఇంప్యూరిటీస్ యాడ్ చేస్తారు. అయితే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, ఈ పెట్టె చుట్టూ స్వచ్ఛమైనటువంటి బంగారాన్ని వాడాలి. అంటే ఆ బంగారంలో ఎలాంటి ఇంప్యూరిటీస్ అనేవి కలపకూడదు అని చెప్పాడు. ఆ తర్వాత 4వదిగా, సంఖ్యాకాండము 4వ అధ్యాయము 5-6 వచనాలు గమనించినట్లయితే ఈ పెట్టెను అనగా ఈ మందసాన్ని ఇజ్రాయేలీయులు ఎప్పుడు కూడా ఒక నీలిరంగు వస్త్రంతో చుట్టి ఉంచేవారు. ఆ తర్వాత గమనించినట్లయితే 5వది, దేవుడు ఈ మందసం ద్వారా ప్రజలతో మాట్లాడుతూ ఉండేవాడు. మోషే దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఆ మందసం మధ్యలో నుంచి దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆ స్వరాన్ని మోషే విని ఆ తీర్పును బయటకు వచ్చి ప్రజలందరికీ చెబుతూ ఉండేటువంటి వాడు. ఆ తర్వాత 6వదిగా, ఆకాశము నుంచి మహిమ పెట్టె మీదకు దిగింది. అనగా మనం ఇదే చూసాము 40వ అధ్యాయం 34వ వచనంలో, ప్రభువు తేజస్సు దానిని నింపివేశను. ఇక్కడ నింపివేశను అనేటువంటి పదానికి గ్రీకులో ఉపయోగించినటువంటి పదము ఎపిస్కియాసే అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. ఎపి అనేటువంటి మాట మనం విని ఉంటాం. దాదాపుగా 10th ఇంటర్ చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీలో ఈ చర్మం పైన ఉన్నటువంటి భాగాన్ని ఎపిడెర్మిస్ అని అంటారు. డిస్టర్బెన్స్ వస్తుందండి, ఎవరన్నా ఉంటే మ్యూట్లో ఉంచుకోండి. ఎపిస్కియాసే అనేటువంటి పదాన్ని అక్కడ ఉపయోగించారు. అని అంటే దేవుని యొక్క మహిమ ప్రత్యేకంగా ఆ పెట్టె మీదకు దిగి వచ్చి ఆ పెట్టె మొత్తం
మొత్తాన్ని కప్పివేసేది. అలా మొత్తాన్ని కప్పివేయడాన్ని ఎపిస్కియాసే అని పిలిచేవారు. ఎపి అనగా మొత్తము అని. ఈవెన్ మనము పీఠాధిపతులకి ఆర్డినేషన్ ఇచ్చేటువంటి సమయంలో కూడా ఒక పదాన్ని మీరు విని ఉంటారు, ఎపిస్కోపల్ ఆర్డినేషన్ అని విని ఉంటారు. ఎపిస్కోపల్ అని అంటే ఎపి అంటే ఒక ప్రాంతం మీదుగా, ఉదాహరణకు నెల్లూరు డయాసిస్కి ఆయన పీఠాధిపతి, లేదా విజయవాడ డయాసిస్కి ఆయన పీఠాధిపతి అని చెప్పడానికి ఎపి అనేటువంటి పదాన్ని వాడతారు. ఎపి అని అంటే మొత్తము అనేటువంటి అర్థము, లేదా పై భాగంగా మొత్తము అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే 7వ అంశం, ఆ పెట్టె లోపల ఏమున్నాయని మనం గమనించినట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి లేఖ 9వ అధ్యాయం 4వ వచనంలో ఇది క్లియర్గా ఉంది. పెట్టెలో ప్రత్యేకంగా 3 వస్తువులు ఉన్నాయి. మొదటగా మన్నా అనేది ఉంది. ఈ మన్నా అనేది ఏమిటి అని అంటే దేవుడు ఇజ్రాయేలీయులకి ఎడారిలో ఉండగా అందజేసినటువంటి ఆహార పదార్థము ఈ మన్నా. ఇక రెండవదిగా పరిశీలించినట్లయితే ఆ పెట్టెలో దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల ఫలకాలు ఉన్నాయి. అంటే స్వయాన దేవుని వాక్కు, దేవుని యొక్క ఆజ్ఞలు ఆ పెట్టెలో ఉన్నాయి. ఇక మూడవదిగా గమనించినట్లయితే అహరోను యొక్క యాజక దండము, అనగా కాపరి యొక్క దండము. అది ఎవరైతే యాజకుడిగా ఉంటారో ఆ యాజకుడికి అధికారానికి చిహ్నంగా ఒక దండము లేదా రాడ్ అని పిలుస్తూ ఉంటారు. ఆ రాడ్ అనేది ఆ పెట్టెలో ఉంది. ఇకపోతే 10వదిగా పెట్టె ఎక్కడ ఉంది అని మనం గమనించినట్లయితే ఇటు ప్రత్యక్ష గుడారంలో కానివ్వండి, ఇజ్రాయేలీలు ఎడారిలో నడుస్తూ ఉన్నప్పుడు ప్రత్యక్ష గుడారము అని ఒక టెంట్ వేసుకొని ఆ టెంట్లో ఈ యొక్క మందసాన్ని ఉంచారు. ఆ తర్వాత దావీదు రాజు తర్వాత సొలొమోను రాజు వచ్చినప్పుడు వారందరూ కలిసి ఒక పెద్ద దేవాలయాన్ని నిర్మించుకున్నారు. సొలొమోను దేవాలయం అని దాన్ని పిలుస్తాము. సొలొమోను దేవాలయంలో గర్భాలయం అని ఒకటి ఉండేది లోపల, అనగా పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అని లోపల ప్రత్యేకంగా ఒక స్క్వేర్ రూపంలో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక ప్రాంతం ఉండేది. ఆ ప్రాంతంలోకి ఈ మందసాన్ని తీసుకొని వెళ్ళి ఉంచారు. అంటే ఈ పెట్టె చివరికి ఎక్కడ ఉంది అని అంటే దేవాలయంలో, అందున ప్రత్యేకించి గర్భాలయంలో అనగా అతి పరిశుద్ధ స్థలంలో ఆ మందసం అనేది ఉంది. ఈ విధంగా 10 అంశాలు మనము మందసానికి సంబంధించి ఏం జరుగుతుందనేది పరిశీలించాము. ఇక ఇంకొక అంశాన్ని కూడా మనం గమనించాల్సి ఉంది. అదేంటంటే సంఖ్యాకాండము 10వ అధ్యాయం 33వ వచనంలో ఒక ప్రత్యేకమైనటువంటి మాటను దేవుడు తెలియజేస్తున్నాడు. అదేంటంటే ఇజ్రాయేలీయులు ప్రభు పర్వతం నుండి బయలుదేరి 3 నాళ్ళు ప్రయాణం చేసిరి. ఆ 3 నాళ్ళు ప్రభువు నిబంధన మందసము వారికి ముందుగా పోవుచు విడిదిని వెదకుచుండెను. అంటే ఈ మందసం చేసేటువంటి మరొక పని ఏమిటి అని అంటే ఇజ్రాయేలీయులు దాదాపు 40 సంవత్సరాల పాటు ఎడారిలో ప్రయాణించారు. ఆ ఎడారిలో ప్రయాణించేటువంటి క్రమంలో వారు ఇక్కడ నుంచి బయలుదేరి ఒక 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు నడిచి అక్కడ ఆగేవారు. అక్కడ ఆగి మళ్ళీ 2-3 రోజులు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత మరలా లేచి బయలుదేరేవాళ్ళు. మళ్ళీ బయలుదేరి మళ్ళీ ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ అక్కడ టెంట్ వేసుకొని ఆ టెంట్లో రాత్రిపూట నిద్రించి మరలా లేచి తర్వాత రోజు ఇదే పని. ఈ విధంగా 40 సంవత్సరాల పాటు వాళ్ళు కానానుకు బయలుదేరారు. ఇలా వెళ్ళేటప్పుడు ఈ మందసం చేసేటువంటి మరొక ప్రత్యేకమైనటువంటి పని ఏమిటి అని అంటే ఈ ప్రజలందరికంటే ముందుగా మందసం ముందు వెళ్ళేది. మందసం ముందు వెళ్ళి ప్రజలు ఎక్కడ ఆగాలి, ప్రజలు ఎక్కడ విశ్రాంతి స్థలం తీసుకోవాలి అని నిర్ణయించేది ఈ మందసం. అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి మందసం అనేది కేవలం పెట్టె మాత్రమే కాదు, ఇన్ని రకాల ప్రత్యేకతలు ఆ మందసానికి ఉన్నాయి. ఆ మందసాన్ని దృష్టిలో ఉంచుకొనే కథోలిక శ్రీసభ చెబుతూ ఉంది, ఆ పాత నిబంధన మందసానికి నెరవేర్పు మరియ తల్లి. అందుకనే మనం అంటాము, వాగ్దాత్తము యొక్క మందసమా మా కొరకు వేడుకొనండి. ఎందుకు అనంటే ఆ పాత నిబంధనలో ఏదైతే మందసం ఉందో ఆ మందసము కొత్త నిబంధనలో ఉన్నటువంటి మరియ తల్లికి సూచన. ఏ విధంగా అనంటే యేసుక్రీస్తుని మనం గమనించినట్లయితే యేసుక్రీస్తుకి పాత నిబంధనలో అనేక రకాల సూచనలు కనిపిస్తాయి. దావీదు రాజు వచ్చాడు, దావీదు లాంటి గొప్ప రాజు యేసుక్రీస్తు. సొలొమోను రాజు మనకున్నాడు, సొలొమోను కంటే గొప్పవాడు యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు. ఆదాము మనకు అక్కడ కనిపిస్తున్నాడు, ఆదామును మించినటువంటి రెండవ ఆదాము యేసుక్రీస్తు. ఈ విధంగా పాత నిబంధనలోని అనేక అంశాలు కొత్త నిబంధనలో నెరవేరడం చూస్తున్నాము. అలాగే పాత నిబంధనలో ఉన్నటువంటి ఒకానొక గొప్ప అంశము ఈ నిబంధన మందసము. ఆ నిబంధన మందసము మరియ తల్లిలో ఏ విధంగా నెరవేరింది అనేది ఇప్పుడు నేను మరలా అదే 10 పాయింట్స్ తీసుకొని చెబుతాను, జాగ్రత్తగా వినండి. పాత నిబంధనలో ఉన్నటువంటి మందసానికి ఉన్నటువంటి 10 అంశాలను చెప్పాను. ఆ 10 అంశాల స్పెషాలిటీ మరియ తల్లిలో ఏ విధంగా నెరవేరిందో ఒక్కసారి గౌరవిద్దాము.
మొదటి పాయింట్ మనం చెప్పుకున్నది, పాత నిబంధన మందసం అనేది ఒక పవిత్రమైనటువంటి పెట్టె. కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే ఆ పవిత్రమైనటువంటి పెట్టె ఏది అని అంటే మరియ తల్లి యొక్క గర్భము. ఇక రెండవదిగా, పాత నిబంధన అనేది ఒక ప్రత్యేకమైనటువంటి కలపను ఉపయోగించి తయారు చేశారు. అలాగే కొత్త నిబంధన మందసాన్ని దేవుడు ప్రత్యేకంగా తయారు చేసుకున్నాడు. కొద్ది రోజుల క్రితమే మనము మరియ తల్లి యొక్క పుట్టినరోజు పండుగను జరుపుకున్నాము, సెప్టెంబర్ 8న. మరియ తల్లి యొక్క పుట్టుకలో కూడా ప్రత్యేకత ఉన్నది. మరియ తల్లి మనలాగా తల్లిదండ్రుల కలయికతో జన్మించినటువంటి వ్యక్తి కాదు. అన్నమ్మ జ్వాకీము అనేటువంటి పుణ్య దంపతులకు దాదాపు 80 ఏళ్ళు దాటిన తరువాత పిల్లలు లేరే అని ఆనాడు అబ్రహాము శారయి ఏ విధంగా అయితే బాధపడ్డారో ఆ విధంగా అన్నమ్మ జ్వాకీములు కలిసి దేవునికి ప్రార్థన చేసినప్పుడు లేట్ వయసులో, మన యోహాను గారు ఎలాగైతే జన్మించారో అలాగ లేట్ వయసులో అన్నమ్మ జ్వాకీము అనేటువంటి పుణ్య దంపతులకి మరియ తల్లి జన్మించారు. అనగా దేవుడు ఆమెను ప్రత్యేకంగా గర్భంలోనే తయారు చేసుకొని యేసుక్రీస్తు రాకడకు ముందుగానే ఆమెను సిద్ధపరుచుకున్నాడు. ఆ విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి పుట్టుక ఆమెది. ఇక మూడవదిగా, పాత నిబంధనలో ఆ మందసానికి ప్రత్యేకమైనటువంటి బంగారాన్ని వాడారు. ఆ బంగారంలో ఎలాంటి ఇంప్యూరిటీ లేదు. అందుకనే ఈరోజు మనము మరియ తల్లి గురించి మాట్లాడుతూ అని అంటాము, మరియ తల్లిలో ఎలాంటి పాపము లేదు అని చెబుతాము. మరియ తల్లికి ఉన్నటువంటి అనేక టైటిల్స్, ఉదాహరణకు జన్మ పాపరహితోద్భవి అంటాము. అనగా పుట్టేటప్పుడు ఎలాంటి పాపము లేకుండా జన్మించిన తల్లి అని అర్థము. లేదా నిష్కలంక మాత అని అంటాము. కలంకము అంటే పాపము అని అర్థము. కలంకము లేకుండా జన్మించినటువంటి మాత నిష్కలంక మాత అని పిలుస్తాము. అమలోద్భవి మాత అని పిలుస్తాము. అమల ప్లస్ ఉద్భవము, అనగా ఉద్భవము అని అంటే పుట్టడము, అమల ఉద్భవము, మలము లేకుండా అమలము, అమలంగా జన్మించినటువంటి మరియ తల్లి అని డిసెంబర్ 8వ తేదీన మనం పండుగ చేసుకుంటాము. డిసెంబర్ 8వ తేదీన దేవుడు మరియ తల్లిని అన్నమ్మ గారి యొక్క గర్భంలో ఉంచారు. అందుకనే ఆ రోజు మనము ఆ పండుగను చేసుకుంటాము. నిష్కలంకోద్భవ మాత పండుగని డిసెంబర్ 8న చేసుకుంటాము. డిసెంబర్ 8 నుంచి 9 నెలలు ముందుకు వెళితే తిరిగి సెప్టెంబర్ 8వ తేదీ వస్తుంది. ఆ రోజున మనము మరియ తల్లి యొక్క పుట్టినరోజు పండుగను జరుపుకుంటాము. ఈ విధంగా మరియ తల్లిలో ఎలాంటి పాపము లేకుండా దేవుడు కాపాడుకున్నాడు. అందుకనే అది పాత నిబంధనలతో పోల్చినట్లయితే స్వచ్ఛమైనటువంటి బంగారము. ఇక నాలుగవదిగా మనం పరిశీలించినట్లయితే ఆ పెట్టెని ఎప్పుడు కూడా నీలిరంగు వస్త్రంతో చుట్టి ఉంచేవారు. మీరు మరియ తల్లి ఫోటోలను అబ్జర్వ్ చేయండి, మరియ తల్లి యొక్క స్వరూపాలను అబ్జర్వ్ చేయండి. ఆమె యొక్క ఫోటోలు తర్వాత స్వరూపాలన్నీ కూడా బ్లూ రంగుతో అసోసియేట్ అయి ఉంటాయి. నీలిరంగు యొక్క చీరలను కట్టడం అయితేనేమి, నీలిరంగు వస్త్రాలను ధరింపజేయడం అయితేనేమి, మరియ తల్లి ఆభరణాలు ధరించి ఉన్నట్లుగా కొన్ని చిత్రాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకు మనం వెలంగని వెళ్ళినప్పుడు లేదా కోడూరు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు, గుణదల అనేటువంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు మరియ తల్లి కొన్ని చోట్ల ఆభరణాలు ధరించి కనిపిస్తూ ఉంటుంది. అందరూ ఏమంటారంటే, మీరెందుకు హిందూ దేవతల్లాగా మరియ తల్లిని ఆభరణాలు ఉంచి ఆమెని ఇతర దేవీ దేవతలతో సమానం చేస్తున్నారు అని అంటారు. మరియ తల్లి ఒక రాణి. ఎందుకనంటే మరియ తల్లి యొక్క తనయుడు ఎవరు అని అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎవరు? ఆయన మెస్సయ్య, ఆయన ఒక రాజు. పాత నిబంధనలో మనం చూసినట్లయితే రాజుల గ్రంథాలలో మనం చూస్తాము. పాత నిబంధన ప్రకారం రాణి ఎవరు అని అంటే రాజు యొక్క భార్య రాణి కాదు, రాజు యొక్క తల్లి భార్య. ఉదాహరణకు మనం పరిశీలించినట్లయితే పాత నిబంధనలో దావీదు అనేటువంటి గొప్ప రాజు ఉన్నాడు. ఆ రాజు యొక్క కుమారుడు సొలొమోను. సొలొమోను సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత చేసినటువంటి గొప్ప పని ఏమిటి అని అంటే, సొలొమోను తన యొక్క సింహాసనము కుడి ప్రక్కన మరొక సింహాసనాన్ని వేయించి తన తల్లి అయినటువంటి బత్షెబాను తీసుకొని వచ్చి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అంటే పాత నిబంధనలో ఆ తర్వాత వచ్చినటువంటి అనేక రాజులను పరిశీలించినట్లయితే రాజు యొక్క తల్లి ఎవరైతే ఉంటారో ఆ తల్లిని రాణిగా కొనియాడేటువంటి వారు. ఆ రాణి నగలను ధరించేది. ఎందుకనంటే రాణులు నగలను ధరించి ఉంటారు. ఆ విధంగా మరియ తల్లికి నగలను ధరింపజేస్తారు తప్ప అది ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి దేవీ దేవతలను పోల్చేటువంటిది కాదు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ విధంగా మరియ తల్లిని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆమె యొక్క స్వరూపాలు కానివ్వండి, ఆమె ధరించేటువంటి ప్రత్యేక వస్త్రాలు కానివ్వండి,
కానివ్వండి, ఆమెకు కట్టేటువంటి చీరలు కానివ్వండి, ఆమె గురించి చర్చి వేయించినటువంటి పెయింటింగ్స్ను మనం గమనించినట్లయితే అవన్నీ కూడా నీలిరంగు వస్త్రంతో అసోసియేట్ అయి ఉంటాయి. మీరు జస్ట్ గూగుల్లోకి వెళ్ళి మదర్ మేరీ అని కొట్టి ఆ ఇమేజెస్ మీద క్లిక్ చేయండి. వచ్చేటువంటి ఇమేజెస్లో దాదాపు 60-70% అన్నీ కూడా బ్లూ రంగుతో అసోసియేట్ అయి ఉంటాయి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ విధంగా పాత నిబంధన మందసానికి నీలిరంగు వస్త్రం ఏ విధంగా అయితే ఉందో అదే మరియ తల్లిలో నెరవేరుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఇకపోతే 5వదిగా మందసంతో పాటుగా దేవుడు ఎప్పుడూ ఉండేటువంటి వాడు. ఆ మందసం మధ్యలో నుంచి దేవుడు మాట్లాడేటువంటి వాడు. మరియ తల్లిని మనం అబ్జర్వ్ చేసినట్లయితే యేసుక్రీస్తు శిష్యులతో కలిసి గడిపింది జస్ట్ 3-3.5 ఏళ్ళు మాత్రమే. కానీ మరియ తల్లితో ఒక దేవుడు పరలోకంలో నుంచి దిగి వచ్చి భూమి మీద ఉన్నటువంటి దేవుడు 30 సంవత్సరాల పాటు కలిసి ఉన్నటువంటి ఏకైక వ్యక్తి మరియమ్మ. అంటే ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా మరియ తల్లి దేవునితో కలిసి ఉన్నంతగా ఏ వ్యక్తి కలిసి లేడు. ఎందుకనంటే 30 ఏళ్ల పాటు మరియ తల్లితో పాటుగా యేసుక్రీస్తు కలిసి జీవించాడు. మరియ తల్లి యొక్క స్తన్యము నుంచి ఆయన పాలు తాగాడు. మరియ తల్లి యొక్క చేతుల్లో నుంచి గోరు ముద్దలు తిన్నాడు. మరియ తల్లి ఒడిలో పడుకొని ఆయన ఆడుకున్నాడు. మనుషులందరూ తల పైకెత్తి, దేవా మాకున్నటువంటి పిటిషన్ ఇది అని తల పైకెత్తి మనం ప్రార్థనలు చేస్తాం. కానీ మరియ తల్లికి మాత్రమే ఉన్నటువంటి గొప్ప గుణం ఏమిటో, గొప్ప అదృష్టం ఏమిటో చెప్పమంటారా? మరియ తల్లి జస్ట్ తన ఒడిలోకి చూసి, దేవా ఇది నా విన్నపము అని చెప్పవచ్చు. అంత గొప్పగా దేవుడు మరియ తల్లితో అసోసియేట్ అయి ఉన్నాడు. పాత నిబంధనలో నిబంధన మందసము మధ్యలో నుంచి దేవుడు ఏ విధంగా అయితే మాట్లాడాడో, కొత్త నిబంధనలో మనం గమనించినట్లయితే మరియ తల్లి ఒడిలో నుంచి, మరియ తల్లి ఎత్తుకొని ఉండగా ఆ చేతులలో నుంచి యేసుక్రీస్తు మనకు కనిపించడం ఈ రోజుకి చర్చిల్లో స్వరూపాల్లో మనం గమనిస్తూ ఉంటాము. ఈ విధంగా పాత నిబంధనలో మందసంతో పాటుగా దేవుడు ఉన్నట్లుగా కొత్త నిబంధనలో యేసుక్రీస్తు అత్యంత ఎక్కువ కాలం శిష్యులు ఎవ్వరితో పోల్చిన భూలోకంలో ఉన్నటువంటి ఈనాటికి సుమారు ఒక 2,000 కోట్ల మంది జీవించి మరణించి చనిపోయారు అని అనుకుంటే వాళ్ళందరిలోకల్లా దేవుడు ఎక్కువగా జీవించినటువంటి వ్యక్తి, ఎక్కువగా ఎవరితో కలిసి జీవించాడు అని అంటే మరియ తల్లితో కలిసి జీవించాడు. యేసుక్రీస్తు జస్ట్ 3 సంవత్సరాలు మాత్రమే బోధనలు చేశారు. ఆ 3 సంవత్సరాలు చేసినటువంటి బోధనల మీద బైబిల్లో కొత్త నిబంధన గాస్పెల్స్ అనేవి రాయబడితే ఆ గాస్పెల్స్ని 2000 సంవత్సరాల నుంచి మనం ఇప్పటికీ ధ్యానిస్తున్నాము. ఇంకా యేసుక్రీస్తు గురించి పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నాం. మరి 30 సంవత్సరాల పాటు యేసుక్రీస్తు కలిసి మరియ తల్లితో జీవించినప్పుడు యేసుక్రీస్తు యొక్క దైవత్వం గురించి, యేసుక్రీస్తు చెప్పినటువంటి అనేక రకాల బోధలను మరియ తల్లి ఇంకెంత గొప్పగా విని ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా మందసంతో పాటు దేవుడు ఉన్నట్లుగా మరియ తల్లితో పాటుగా యేసుక్రీస్తున్నాడు. ఇకపోతే ఒక ప్రత్యేకమైనటువంటి అంశం, 6వ అంశం, ఆ మహిమ, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క తేజస్సు పెట్టె మీదకు దిగి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాము. దాన్నే మనము ఎపిస్కియాసే అనేటువంటి పదాన్ని వాడాము. ఇదే గమనించినట్లయితే పాత నిబంధనలో ఆ ఎపిస్కియాసే అనేటువంటి పదాన్ని కరెక్ట్గా మళ్ళీ కొత్తగా ఎక్కడ ఉపయోగించారో తెలుసా? కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో దేవదూత గాబ్రియేలు దేవదూత మరియ తల్లి వద్దకు వచ్చి ఈ విధంగా అంటున్నాడు. అందుకు ఆ దూత ఇట్లా, నేను పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. ఇక్కడ సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. ఈ ఆవరించును అనేటువంటి పదం ఏదైతే ఉందో ఇక్కడ కూడా ఉపయోగించినటువంటి పదం ఎపిస్కియాసే. అంటే పాత నిబంధనలో నిబంధన మందసం మీదకి ప్రభువు తేజస్సు ఏ విధంగా అయితే పూర్ణముగా దిగి వచ్చిందో ఎగ్జాక్ట్గా అలాగే మరియ తల్లి యొక్క గర్భము మీదకి, మరియ తల్లి మీదకు, మరియ తల్లి యొక్క శరీరం మీదకి దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క తేజస్సు అంత గొప్పగా ఎపిస్కియాసే దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇంకా గమనించినట్లయితే 7వ అంశం, ఆ పెట్టెలో మనం ఏమేమి ఉన్నాయని పరిశీలించినట్లయితే మొదటగా మన్నా అనేటువంటి ఆహారం ఉంది. దీన్నే మనం యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం బాగా గమనించినట్లయితే యేసుక్రీస్తు అక్కడ మాట్లాడుతూ అని అంటాడు, పరలోకము నుంచి దిగి వచ్చిన మన్నా ఇదే నూతన మన్నా, ఈ నూతన మన్నాను భుజించిన వాడు ఎన్నటికీ మరణింపడు అని చెప్పడం మనం చూస్తాము. ఈనాడు మనం కథోలిక శ్రీసభలో దివ్యబలి పూజలో పాల్గొని ఆ తెల్లని అప్పాన్ని ఏదైతే తీసుకొని మనం నోట్లో ఉంచుకుంటున్నామో అలాంటి తెల్లని
చల్లని ఆహారాన్నే ఆనాడు ఎడారిలో ఇజ్రాయేలీలు 40 సంవత్సరాల పాటు తిన్నారు. అదే యేసుక్రీస్తు శరీరం ఇప్పుడు అంటున్నాడు, ఇది నా శరీరము, దీన్ని తిన్నవానిలో మాత్రమే ప్రాణం ఉంటుంది. ఇది ఎవడైతే తింటాడో, నా రక్తాన్ని ఎవడైతే తాగుతాడో వాడు మాత్రమే తిరిగి అంతిమ దినమున లేపబడును అని యేసుక్రీస్తు చాలా స్పష్టంగా యోహాను సువార్త 6వ అధ్యాయంలో చెప్పాడు. ఆ నూతన మన్నా ఎక్కడ ఉంది అని మనం గమనించినట్లయితే మరియ తల్లి యొక్క గర్భంలో ఆ శరీరం పెరిగినట్లుగా చూస్తూ ఉన్నాము. పాత నిబంధనలో మన్నా ఏదైతే పెట్టెలో ఉన్నదో, మరియ తల్లి గర్భము అనేటువంటి పెట్టెలో ఆ నూతన మన్నా దాగి ఉన్నట్లుగా చూస్తున్నాము. పాత నిబంధన మందసములో 8వ అంశం, పాత నిబంధన మందసములో 10 ఆజ్ఞల ఫలకాలు ఉన్నాయి. ఆ 10 ఆజ్ఞలను జారీ చేసినటువంటి దేవుడు, ఆ 10 ఆజ్ఞలను మార్చి 2 ఆజ్ఞలుగా కుదించిన దేవుడు, వాక్కు రూపమై ఉన్నటువంటి దేవుడు యేసుక్రీస్తు మరియ తల్లి యొక్క గర్భంలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. ఆ తర్వాత 9వ అంశం పరిశీలించినట్లయితే పాత నిబంధన ఆ పెట్టెలో యాజక దండం ఉండేది. ఆరోను యొక్క యాజక దండం ఉండేది. మనం హెబ్రీయులకు రాసినటువంటి పత్రికను చూసినట్లయితే యేసే మన ప్రధాన యాజకుడు అని క్లియర్గా పౌలు గారు యేసుక్రీస్తు గురించి మాట్లాడతాడు. పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ నిబంధన మందసంలో ఉన్నటువంటి యాజక దండానికి గుర్తుగా కొత్త నిబంధనలో యేసుక్రీస్తు కనిపిస్తున్నాడు. ఆ యేసుక్రీస్తు ఉన్నటువంటి గర్భమే మరియ తల్లి యొక్క గర్భము. ఇక 10వ అంశం పరిశీలించినట్లయితే మనము అతి పరిశుద్ధ స్థలం అనేటువంటి మాట విన్నాము. ఆ మందసాన్ని తీసుకుని వెళ్ళి ఇజ్రాయేలీలు ప్రత్యక్ష గుడారం ఉన్నప్పుడు, అనగా టెంట్, ఒక డేరా వేసి ఉన్నప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో ఉంచారు. అదేవిధంగా ఒక పెద్ద దేవాలయాన్ని కట్టుకున్నప్పుడు కూడా వారు దాన్ని తీసుకొని వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో ఉంచారు. ఈనాడు చర్చిలోకి వెళ్ళినప్పుడల్లా మనం తల దించుకొని ఒక్కసారి తలని అలా వంచి ముందుకు వెళ్తూ ఉంటాం దేవాలయంలో. ఎవరికి మనం తల ఉంచుతున్నాం? ఎదురుగా ఉన్నటువంటి గురువుకు తల వంచుతున్నామా, లేదా గురువు పైన కనిపిస్తున్నటువంటి శిలువ స్వరూపానికి మనం తల ఉంచుతున్నామా అంటే కాదు. మీరు ఎప్పుడైనా దేవాలయంలోకి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు ఎదురుగా మనకి దివ్య మందసం కనిపిస్తుంది. యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని, అప్పరూపంలో ఉన్నటువంటి నూతన మన్నాని దాచేటువంటి మందసం మనకి లోపల ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది. గురువు ఆ మందసాన్ని తెరచినప్పుడల్లా మనము తలని వంచి నడుము దగ్గర వంచాలి. ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోండి, దేవాలయంలో మనం దేవునికి కృతజ్ఞతలు అర్పించేటప్పుడు ఎప్పుడైనా సరే నడుము వరకు వంచాలి దేవునికి. అదేవిధంగా సెయింట్స్కి లేదా గురువుకి లేదా పెద్దవాళ్ళకి గౌరవం ఇచ్చేటప్పుడు మెడను మాత్రమే వంచాలి. అంటే మన నడుమును కూడా వంచడము అనేది అందరికంటే సర్వశక్తిమంతుడు దేవుడు అనడానికి సాదృశ్యం. కనుక మనం దేవాలయంలోకి ప్రవేశించేటప్పుడు ఎదురుగా ఉన్నటువంటి దివ్య మందసం ఏదైతే ఉందో, ఆ మందసంలో యేసుక్రీస్తు శరీరం ఏదైతే ఉందో, ఏదైతే నూతన మన్నా ఉందో, ఏదైతే వాక్కు రూపమై ఉన్నటువంటి దేవుడు అక్కడ ఉన్నాడో, ఆ దేవునికి మనము నడుము వరకు వంచి కృతజ్ఞతలు తెలియజేయడం నేర్చుకోవాలి. ఇంకొక గొప్ప అంశాన్ని మనం పరిశీలించినట్లయితే సంఖ్యాకాండము 10వ అధ్యాయము 33వ వచనంలో మనం ఆల్రెడీ విన్నాము. ఇజ్రాయేలీలు ప్రభు పర్వతం నుండి బయలుదేరి 3 నాళ్ళు ప్రయాణం చేసిరి. ఆ 3 నాళ్ళు ప్రభువు నిబంధన మందసము వారికి ముందుగా పోవచ్చు విడదిని వెతుకుచుండెను. అంటే మందసం చేసేటువంటి మరొక ప్రత్యేకమైనటువంటి పని ఏమిటి అని అంటే, ఇజ్రాయేలీయులు ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలి, ఎక్కడ ఆగాలి, ఏదైతే సేఫెస్ట్ ప్లేసు, ఏ ప్లేస్లో ఆహారము నీళ్లు సమృద్ధిగా దొరుకుతాయి అని ఈ మందసం ముందుగా వెళ్ళి వెతుకుతూ ఉండేది. ఇది కూడా ఎగ్జాక్ట్గా మరియ తల్లిలో నెరవేరడం ఎక్కడ చూస్తాం మనము? యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మరియ తల్లి, యేసుక్రీస్తు, శిష్యులు వీళ్ళందరూ కలిసి పెళ్లికి వెళ్ళారు. పెళ్లికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఆహారం ఎక్కడ దొరుకుతుంది, లేదా పెళ్ళి ఎక్కడ జరుగుతుంది, లేదా పెళ్ళి ఏ సమయంలో పూర్తవుతుంది, ఇలాంటి ఆలోచనలతో ఉంటారు. కానీ పాత నిబంధనలో మందసం ఏ విధంగా అయితే ఏది సేఫెస్ట్ ప్లేసు, ఇక్కడ వారికి ఏది లోటుగా ఉంది, ఇక్కడ ఏ ప్లేస్లో వాళ్ళని ఉంచాలి అని పాత నిబంధన మందసం ఆలోచించినట్లుగా కొత్త నిబంధనలోకి వస్తే ఈ మందసం అనగా మరియ తల్లి ఏం చేస్తుంది అని అంటే, ఈ పెళ్లిలో ఏం లోటు ఉంది, ఈ పెళ్లిలో ఉన్నటువంటి లోటును ఎలా తీర్చాలి అని మరియ తల్లి ఆలోచిస్తూ యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి, ఇదిగో వారికి ద్రాక్షారసం తక్కువ పడింది అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాడు, అమ్మా నా సమయం ఇంకా రాలేదు, స్త్రీ నా సమయం ఇంకా రాలేదు, అది నీకేమి నాకేమి అని అన్నాడు. కానీ మరియ తల్లి యేసుక్రీస్తును వదిలిపెట్టలేదు. ఎందుకని మనం జపమాల ప్రార్థన చేస్తాము అని అంటే, మరియ తల్లిలో ఉన్నటువంటి ప్రత్యేకత అదే. మనమందరూ దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో తిరిగి వస్తుంటాం అనేక సార్లు. కానీ మరియ తల్లి ఒక్కసారి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళింది, ఆ ఒట్టి చేతులతో తిరిగి రాదు. కానా అనేటువంటి పెళ్లిలో యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళింది, అక్కడ అద్భుతాన్ని సాధించి పక్కకు వచ్చింది. శిలువ మీద ఉన్నప్పుడు
యోహాను, యేసుక్రీస్తు, మరియ తల్లి అక్కడ సిలువ చెంత నిలబడి ఉన్నారు. వట్టి చేతులతో వెళ్ళి సిలువ దగ్గర నిలబడింది. తిరిగి వచ్చేటప్పుడు యోహాను అనేటువంటి ఒక కుమారుణ్ణి వెనక్కి తెచ్చుకుంది. యోహానుతో పాటుగా యేసుక్రీస్తు ప్రియ శిష్యులు ఎవరైతే ఉంటారో వారందరూ ఆమెకు ప్రియకుమారులే. ఎందుకని మనం మరియ తల్లి అని ఈరోజు పిలుస్తున్నాము ఆమెని అంటే దానికి కారణం ఏమిటి అని అంటే, ఆనాడు యేసుక్రీస్తుని యోహానుని మరియ తల్లికి కుమారుడిగా అప్పగించినట్లే ఈరోజు మిమ్మల్ని, నన్ను, అందరినీ కూడా కుమారులుగా, కుమార్తెలుగా మరియ తల్లికి అప్పగిస్తున్నాడు. మరియ తల్లి యొక్క బాధ్యత ఏమిటి అని అంటే తన కుమారులు, కుమార్తెల కోసం ప్రార్థించడం. ఎందుకు ఆమె ప్రార్థించాలి అని అంటే ఆమెకు ఉన్నటువంటి ప్రార్థన శక్తి అలాంటిది. ఆమె వెళ్ళింది దేవుని దగ్గరికి ఏదైనా అని అంటే ఖచ్చితంగా దాన్ని నెరవేర్చుకొని తిరిగి వస్తుంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇకపోతే మందసానికి, పాత నిబంధనలో ఉన్నటువంటి మందసానికి కొత్త నిబంధనలో మరియ తల్లిలో నెరవేరినటువంటి ఇంకొన్ని అంశాలను పరిశీలించడం ద్వారా ఏ విధంగా వాగ్దాత్వం యొక్క మందసం అనేది మరియ తల్లిలో నెరవేరింది అనేది గమనిద్దాము. మందసాన్ని ఇజ్రాయేలీలు ఒక ప్రాంతం నుంచి యెరూషలేముకు తీసుకొని వచ్చి యెరూషలేములో దేవాలయంలో ఉంచబోతున్నారు. ఆ సందర్భం గురించి సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనంలో ఉంది. అక్కడ ఈ విధంగా ఉంది: కెరూబు దూతల మధ్య నివసించుచు సైన్యములకు అధిపతియగు యావే పేర వెలయు మందసమును కొనివచ్చుటకై యూదానందలి బాలకు ప్రయాణమైపోయెను. ఇది మరియ తల్లిలో ఎక్కడ నెరవేరుతుందని మనం గమనించినట్లయితే లూకా శుభవార్త 1వ అధ్యాయము 39వ వచనం. ఇదిగో నీ బంధువు అయినటువంటి ఎలిజబెత్ అమ్మ ముసలి వయసులో ఆమె గర్భాన్ని పొందింది అని దేవుడు తెలియజేసిన తరువాత మరియ తల్లి ఏం చేసిందని గమనించినట్లయితే 39వ వచనంలో, ఆ దినములలో మరియమ్మ యూదయ సీమలో ఉన్న పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయాను. అంటే పాత నిబంధన మందసం ఏ విధంగా అయితే యూదా సీమకు వెళ్ళిందో ఇక్కడ కొత్త నిబంధనలో కూడా మరియ తల్లి ప్రత్యేకించి యూదా సీమకు వెళ్ళడం చూస్తున్నాము. ఆ తర్వాత మందసాన్ని చూసిన తరువాత భావోద్వేగాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే ఆ మందసాన్ని పాత నిబంధనలో ఆనాటి ప్రజలు యెరూషలేముకి తీసుకొని వస్తున్నప్పుడు దావీదు ఏం చేస్తున్నాడంటే, సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా ఉంది. దావీదు ఏమంటాడంటే, హౌ కెన్ ద ఆర్క్ ఆఫ్ ద లార్డ్ కమ్ టు మీ? ఈ ప్రభువు యొక్క మందసం నా వద్దకు ఎలాగున రాగలదు? మేమందరము పాపాత్ములము, మా వద్దకు ఇంత పవిత్రమైనటువంటి మందసం ఏ విధంగా రాగలదు అని దావీదు అక్కడ భయపడుతూ అని అంటాడు. 6వ అధ్యాయం 9వ వచనంలో సేమ్ అదే మాటను మనం గమనించినట్లయితే లూకా శుభవార్త 1వ అధ్యాయం 43వ వచనంలో పవిత్రాత్మతో నింపబడినటువంటి ఎలిజబెత్ అమ్మ, అనగా ఎలిజబెత్ అమ్మ పలికేటువంటి మాటలు ఎలిజబెత్ అమ్మవు కాదు, ఎలిజబెత్ అమ్మ లోపల ఉన్నటువంటి పవిత్రాత్మ దేవునివి. ఆ పవిత్రాత్మ దేవుడు ఎలిజబెత్ అమ్మ ద్వారా అంటున్నాడు, నా ప్రభు తల్లి నా వద్దకు వచ్చుట నాకేలాగూ ప్రాప్తించెను. పాత నిబంధనలో దావీదు మందసాన్ని చూసి అంటున్నాడు, ఈ మందసం నా వద్దకు వచ్చుటకు ఎలాగూ ప్రాప్తించెను అని దావీదు అని అంటే ఇక్కడ ఎలిజబెత్ అమ్మ పలుకుతూ ఉంది, నా ప్రభు తల్లి ఈ నూతన నిబంధన మందసం నా వద్దకు వచ్చుటకు ఎలాగూ ప్రాప్తించను అనడం చూస్తున్నాం. ఆ తర్వాత మందసాన్ని తీసుకొని వస్తూ ఉన్నప్పుడు ఇజ్రాయేలీలు పెద్దగా సందడి చేసుకుంటూ బిగ్గరగా కేకలు వేస్తూ సందడిగా తీసుకొని వస్తూ ఉన్నారు. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 15-16 వచనాల్లో ఈ సందర్భం మనకు కనిపిస్తూ ఉంటుంది. అతడును ఇజ్రాయేలీలను కొమ్ము నూదుచు, అనగా పెద్ద పెట్టున శబ్దము చేస్తూ పెద్ద పెద్ద నాదములు చేయుచు యావే మందసమును కొని వచ్చిరి. ఆ మందసాన్ని తీసుకొని వస్తూ ఉన్నప్పుడు ఒక పెద్ద ఊరేగింపులాగా, ఒక పెద్ద సందడిలాగా, ఒక ప్రొసెషన్ అంటాము, అంటే మన మరియ తల్లి యొక్క స్వరూపాలను మనం ఎత్తుకొని ఏ విధంగా అయితే వీధుల్లో తిరుగుతూ ఉంటామో అలాంటి ఒక ఊరేగింపు ఎక్కడ జరుగుతుంది అంటే పాత నిబంధనలో సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయంలో జరుగుతూ ఉంది. సేమ్ ఇదే మరియ తల్లి విషయంలో ఏ విధంగా జరుగుతుంది? 41వ అధ్యాయం లూకా సువార్త 1వ అధ్యాయం 41వ వచనం 42వ వచనాల్లో పిమ్మట ఎలిజబెత్ అమ్మ ఎలుగెత్తి ఇట్లా, నేను ఎలిజబెత్ అమ్మ మామూలుగా చెప్పట్లేదు, ఎలిజబెత్ అమ్మ ఎలుగెత్తి గట్టిగా అంటూ ఉంది, బిగ్గరగా అంటూ ఉంది. ఏమని? స్త్రీలందరిలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడను. గర్భఫలం గురించి ఎలిజబెత్ అమ్మ ఎందుకు మాట్లాడాలి అని అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి నిబంధన మందసం ఏదైతే ఉందో బిగ్గరగా కేకలు వేస్తూ ఏదైతే తీసుకొని వచ్చారో అదేవిధంగా బిగ్గరగా కేకలు వేస్తూ మన ఎలిజబెత్ అమ్మ మాట్లాడటం మనం చూస్తున్నాం. ఇకపోతే అక్కడ ఎంతకాలం ఆ మందసం ఉండింది ఇజ్రాయేలు సమూయేలు గ్రంథంలో చూసినట్లయితే సమూయేలు 6వ అధ్యాయము 11వ వచనంలో, 2 సమూయేలు 6:11
11 అతని ఇంట మందసము 3 మాసములు ఉండెను. యావే ఓబదేమును అతని యొక్క కుటుంబమును చల్లని చూపును చూచెను. సో ఈ మందసము ఓబదేము అనేటువంటి ఒక వ్యక్తి ఇంట్లో 3 నెలల పాటు ఉంది. 3 నెలల పాటు అక్కడ ఉండగా దేవుడు ఆ ఇంటి వాళ్ళందరినీ చల్లగా చూశాడు, అంటే వాళ్ళందరినీ బ్లెస్ చేశాడు. ఇప్పుడు మనం గమనించినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయం 56వ వచనంలో మరియమ్మ 3 మాసములు ఎలిజబెతమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయాను. ఎలిజబెతమ్మ దగ్గరికి వెళ్ళి ఎందుకు 3 మాసాలు మాత్రమే ప్రత్యేకంగా ఉన్నది మరియ తల్లిని గమనించినట్లయితే పాత నిబంధన మందసము కూడా 3 మాసాలు ఉన్నట్లుగా చూస్తున్నాం. 3 మాసాలు ఉండగా అక్కడ ఓబేదేమును దేవుడు ఎంత గొప్పగా అయితే దీవించాడో, ఇక్కడ లాస్ట్ ఏజ్లో అనగా చివరి ఏజ్లో వృద్ధాప్యంలో ఎలిజబెతమ్మ గర్భాన్ని ధరించినప్పటికీ ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా యోహాను జన్మించినట్లుగా చూస్తున్నాము. అంత గొప్పగా మరియ తల్లి అక్కడ ఉన్నప్పుడు ఎలిజబెతమ్మ యొక్క కుటుంబాన్ని, ఎలిజబెతమ్మ యొక్క గర్భాన్ని, ఎలిజబెతమ్మ ద్వారా పుట్టినటువంటి యోహానుని దేవుడు దీవించినట్లుగా చూస్తున్నాము. ఇంకా గమనించినట్లయితే ఆ పాత నిబంధనలో గమనించినట్లయితే సమూయేలు 6వ అధ్యాయంలో మనం చూస్తాము. ఆ మందసాన్ని తీసుకొని వచ్చేటప్పుడు దావీదు మహారాజు, ఆయన ఒక మహారాజు, ఒక గొప్ప వ్యక్తి. ఆ దేశంలో ఆయన్ని మించినటువంటి వ్యక్తి ఇంకా లేరు, ఎందుకనంటే ఆయనే మహారాజు. అలాంటి మహారాజు సైతం దేవుని యొక్క మందసం వస్తూ ఉన్నప్పుడు గొప్పగా సంతోషంలో మైమరచిపోయి చుట్టూ ఏం జరుగుతుంది అనే అంశం గురించి మరచిపోయి, తన వస్త్రాలు ఏమవుతున్నాయనేంతగా కూడా మరచిపోయి గొప్ప నాట్యం చేసినట్లుగా చూస్తూ ఉన్నాము. అలాగే ఎగ్జాక్ట్గా అదే మరియ తల్లిలో నెరవేరడం మనం చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 1వ అధ్యాయంలో చూస్తున్నాము. మరియ తల్లి వచ్చి ఎలిజబెతమ్మను షాలోం అని పలకరించగానే ఎలిజబెతమ్మ గర్భంలో ఉన్నటువంటి శిశువు అయినటువంటి యోహాను గారు గంతులేస్తున్నట్లుగా చూస్తున్నాము. అందుకనే యేసుక్రీస్తు అంటాడు, ప్రవక్తలందరిలో పుట్టినటువంటి వారందరిలో యోహాను కంటే గొప్పవాడు జన్మించలేదు అని యేసుక్రీస్తు యోహాను గురించి, బప్తిస్మ యోహాను గారి గురించి సాక్ష్యం ఇవ్వడం మనం చూస్తాము. ఎందుకనంటే మరియ తల్లి అనగా కొత్త నిబంధన మందసం ఆ ఇంట్లో ప్రవేశించినప్పుడు అక్కడ ఉండి డ్యాన్స్ వేసినటువంటి వ్యక్తి, గర్భములో ఉండగానే గంతులు వేసినటువంటి వ్యక్తి బప్తిస్మ యోహాను. పాత నిబంధనల రాజుల్లోకెల్లా గొప్ప వ్యక్తి, ఆ దేశంలోనే మొట్టమొదటి వ్యక్తి, అంత పవర్ కలిగినటువంటి వ్యక్తి ఏ విధంగా అయితే డ్యాన్స్ వేశాడో, కొత్త నిబంధనలో అంత గొప్ప ప్రవక్త, పుట్టినటువంటి వారందరిలోకల్లా గొప్ప వ్యక్తి, తనను తాను తగ్గించుకొని అత్యంత హెచ్చింపబడినటువంటి యోహాను సైతం మరియ తల్లిని చూసినప్పుడు, మరియ తల్లి యొక్క పవిత్ర ఆ ఇంటిలో ప్రవేశించగానే అక్కడ యోహాను గర్భములో గంతులేసినట్లుగా చూస్తున్నాం. ఇదంతా కూడా పాత నిబంధనకి కొత్త నిబంధనకి మరియ తల్లిలో నిబంధన మందసం ఏ విధంగా నెరవేరింది అనేది దీని వెనుక ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మనము చివరి అంశంలోకి వచ్చాము. అదేంటంటే ప్రధానంగా ఈ మందసంతో అసోసియేట్ అయ్యి 2 యుద్ధాలు జరిగాయి ప్రధానంగా. అది సింపుల్గా మీకు గుర్తుపెట్టుకోవడానికి చెబుతాను. యేసుక్రీస్తు పుట్టడానికి దాదాపు 1500 సంవత్సరాల క్రితం ఒక పెద్ద యుద్ధం జరిగింది. యేసుక్రీస్తు పుట్టిన తర్వాత మరలా 1500 సంవత్సరాలకి మరలా ఒక పెద్ద యుద్ధం జరిగింది. ఈ 2 యుద్ధాల పేర్లు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మొదటిది యేసుక్రీస్తుకి 1500 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక యుద్ధం ఏమిటి అని అంటే యెరికో యుద్ధము. యెరికో యొక్క గోడలు కూలిపోవడం అనేటువంటి మాట మీరు విని ఉంటారు. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 21 వచనాల్లో ఈ యుద్ధానికి సంబంధించినటువంటి ప్రస్తావన మనకు కనిపిస్తుంది. అక్కడ గమనించినట్లయితే ఇజ్రాయేలీలు కనాను దేశంలోకి ప్రవేశించినప్పుడు యెరికో అనేటువంటి పట్టణం ఉంది. కానీ యెరికో శత్రు దుర్భేద్యమైనది, అంటే దాని చుట్టూ కోట గోడలు ఉన్నాయి. ఇజ్రాయేలీలు ఆ పైకి ఎక్కలేరు, ఎందుకనంటే పైకి ఎక్కే కొద్దీ పైన ఉన్నటువంటి వారు రాళ్లతో కానివ్వండి, బాంబులతో కానివ్వండి, చమురుతో కానివ్వండి కింద నుంచి ఎక్కి వస్తున్నటువంటి వారిని చంపేస్తారు. ఇజ్రాయేలీలకు అప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు, మీరేమీ చేయొద్దు, ఈ యుద్ధం నేను చేస్తాను. ఎలా చేస్తాను అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ దేవుడు ఒక విషయాన్ని తెలియజేశాడు. మీరందరూ ఏం చేస్తారంటే ముందుగా మందసాన్ని ఎత్తుకోండి. మందసాన్ని ఎత్తుకొని మందసానికి ముందుగా యాజకులు ఉండండి. అంటే దేవునికి ఆరాధనలు చేసేటువంటి వారందరూ కూడా మందసం ముందు ఉండండి. ఆ యాజకులకు ముందుగా సైనికులు ఉండండి. అంటే ఇజ్రాయేలు తరపున ఎవరైతే పోరాడుతున్నారో మీరందరూ వారికి అనగా ఇజ్రాయేలు యాజకులకి ఎదురుగా ఉండండి. అంటే 3 అంశాలు కనిపిస్తున్నాయి. మొదటగా మందసం కనిపిస్తుంది, మందసం అవతల యాజకులు ఉన్నారు, యాజకుల అవతల
సైనికులు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కలిసి ఈ మందసం వెనుక ప్రజలు ఉన్నారు. వీరందరూ కలిసి ఆ యెరికో పట్టణం చుట్టూగా 6 రోజుల పాటు వరుసగా తిరిగారు. తిరిగిన తర్వాత 7వ రోజున 7 రౌండ్లు తిరిగారు. తిరిగిన తర్వాత ప్రజలందరూ కలిసి ఒక గొప్ప కేక వేశారు. ఆ కేక వేయడం ఆలస్యం, ఆ కోట గోడలన్నీ కూలిపోయినట్లుగా చూస్తున్నాము. అప్పుడు ఇజ్రాయేలీలు కానాను ప్రాంతంలోకి ప్రవేశించారు. గొప్పగా ఆ యెరికో నగరాన్ని కైవసం చేసుకున్నారు. ఇది ఎప్పుడు జరిగింది అని అంటే యేసుక్రీస్తుకు 1500 సంవత్సరాల క్రితం జరిగినటువంటి యుద్ధం. దాన్ని యెరికో యుద్ధము అని పిలుస్తున్నాము. అదేవిధంగా ఎగ్జాక్ట్గా 1500 సంవత్సరాల తర్వాత, అనగా మనకి 500 సంవత్సరాల ముందు 1551వ సంవత్సరంలో ఒక పెద్ద యుద్ధం జరిగింది. దాన్నే లాపెంటో యుద్ధం అని పిలుస్తారు. ఈ లాపెంటో యుద్ధం యొక్క నేపథ్యం మనకు తెలియాలి. ఇది తెలియాలి అని అంటే ఇంకొక 5-10 నిమిషాల్లో అయిపోతుందండి ప్రసంగం. 9 అయింది, కానీ ఇంకొక 5-10 నిమిషాలు వినండి. ఈ లాపెంటో యుద్ధానికి ఉన్నటువంటి నేపథ్యం ఏమిటి అని అంటే క్రీస్తు శకం 600 వరకు క్రైస్తవం గొప్పగా పరిడవిల్లింది. మనం చూసినట్లయితే ఇజ్రాయెల్ దేశం కావచ్చు, లెబనాను, ఇరాను, ఇరాకు, సిరియా, గ్రీసు, యూరోపు, ఈ ప్రాంతాలన్నీ కూడా గొప్పగా యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రకటింపబడి అగస్తీను, ఇగ్నేషియస్ అలాంటి గొప్ప గొప్ప దైవశాస్త్ర పండితులు పుట్టినటువంటి నేలలు అవన్నీ కూడా గ్రీసు కావచ్చు, కొరింథీ నగరం కావచ్చు, మనం ఈనాడు బైబిల్లో పలుకుతున్నటువంటి అనేక ప్రాంతాలు అవన్నీ కూడా ఒకప్పుడు క్రైస్తవం గొప్పగా పరిడవిల్లింది. అయితే క్రీస్తు శకం 600 తరువాత ఇస్లాం అనేటువంటి ఒక మతం పుట్టుకొచ్చింది. 600 తరువాత మహమ్మద్ అనేటువంటి ఒక ప్రవక్త, ఈ ముస్లింలు అతన్ని ప్రవక్తగా కొనియాడుతూ ఉంటారు. అతను అరేబియా ప్రాంతంలో పుట్టాడు. అతను ఒక రాజు కూడా స్వతహాగా. ఆ రాజు తన చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ గెలిచి ఆ ప్రాంతాల్లో ఇస్లాంని వ్యాపింపజేయడం మొదలుపెట్టాడు. అలాగా సుమారుగా 600 సంవత్సరాలు గడిచిన తరువాత, అనగా క్రీస్తు శకం 1000 వచ్చేసరికి దాదాపు ఇప్పుడు ఇజ్రాయేల్ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా ఈ ముస్లింల సామ్రాజ్యంలోకి వెళ్ళిపోయాయి. అందున ప్రత్యేకించి క్రీస్తు శకం 1000 తర్వాత ఒక పవర్ఫుల్ డైనస్టీ, అంటే ఒక పవర్ఫుల్ వంశం ఇస్లాం యొక్క అధికారంలోకి వచ్చింది. దాన్నే అటమాన్ అని పిలుస్తారు. ఆ అటమాన్ వంశం ఎంత పవర్ఫుల్ అని అంటే ఇజ్రాయెల్ చుట్టూ ఈరోజు మనం వింటున్నాం, ఇజ్రాయెల్లో యుద్ధం జరుగుతుంది అని విన్నాం. ఈ యుద్ధానికి మూలాలు కూడా అక్కడ ఉన్నాయి. ఏ విధంగానంటే ఈ అటమాన్ సామ్రాజ్యవాదులు ఏం చేశారు అని అంటే తమ చుట్టూ ఉన్నటువంటి సామ్రాజ్యాలన్నింటినీ గెలవడం మొదలుపెట్టారు. ఎక్కడో టర్కీ దగ్గర మొదలైంది. ఈనాడు మనం పిలుచుకునేటువంటి టర్కీ దగ్గర మొదలయ్యి ఇరాను, ఇరాకు, సిరియా, లెబనాను, ఆఖరికి ఇజ్రాయెల్లో కూడా ప్రవేశించి ఈ అటమాన్ అనేటువంటి రాజులు పాలస్తీనా అనేటువంటి ప్రాంతం వరకు వీళ్ళందరూ యుద్ధాలు చేసి దాన్ని గెలుచుకోగలిగారు. అందువల్ల పాలస్తీనాలోకి ముస్లింలు వచ్చారు. ఏ విధంగా వచ్చారు పాలస్తీనాకు ముస్లిమ్స్ అంటే ఈ అటమాన్ అనేటువంటి సామ్రాజ్యవాదులు చేసినటువంటి మత మార్పిడుల కారణంగా అక్కడ ముస్లింలు పుట్టుకొచ్చారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి యూదులకి ముస్లింలకి గొడవలు జరుగుతూ ఉన్నాయి. అది ప్రతిరోజు మనము వార్తల్లో వింటూ ఉన్నాం. ప్రత్యేకించి ఈరోజు ఈ వాక్యం మనం వినడానికి, అందున ప్రత్యేకించి నేను విన్నాను, జోష్న గారు ఆ తర్వాత కళ్యాణ్ గారు కూడా ఈరోజే నన్ను ఈ అంశం గురించి మాట్లాడాల్సిందిగా కోరారు. దేవుడు వారి ద్వారా ఈరోజు నన్ను ఇక్కడికి పిలిపించడానికి కారణం కూడా ఇదే అనుకుంటాను. ఈరోజు 2 ప్రత్యేకతలు ఉన్నాయి. మొదటగా పోయిన సంవత్సరం ఇదే రోజున హమాస్ అనేటువంటి ఉగ్రవాదులు ఇజ్రాయెల్ దేశంలో ప్రవేశించి ఒక యుద్ధాన్ని ప్రారంభించారు. అది ఈ రోజుకి కరెక్ట్గా ఇదే 7వ తేదీకి సంవత్సరం పూర్తయింది. ఈరోజు మళ్ళీ జపమాల మాత అనేటువంటి పండుగను చేసుకుంటూ ఉన్నాము. ఈ రెండింటికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అని అంటే మనం మాట్లాడుకుంటున్నటువంటి 1571వ సంవత్సరంలో జరిగినటువంటి యుద్ధము. ఆ యుద్ధంలో అటమాన్ అనేటువంటి సామ్రాజ్య రాజులు పాలస్తీనా వరకు వెళ్ళి పాలస్తీనాలో కూడా ఇస్లాం వ్యాపించేలాగా చేశారు. ఇప్పుడు ఆ యూదులు ఇస్లాం మతస్థులు కలిసి అక్కడ కొట్లాడుకుంటున్నారు. దాని గురించే మన పోప్ ఫ్రాన్సిస్ గారు ఒక 2 రోజుల క్రితం మాట్లాడుతూ ఈ 7వ తేదీన ప్రతి ఒక్కరూ జపమాల జపించండి, ప్రపంచవ్యాప్తంగా శాంతి జరగాలని, శాంతి నెలకొల్లాలని మీరందరూ ప్రార్థించండి అని ఈ రోజున ప్రార్థించమని మనల్ని అందరినీ కోరారు. ఇకపోతే ఆ యుద్ధం దగ్గర ఏం జరిగిందని గమనించినట్లయితే క్రీస్తు శకం 1571వ సంవత్సరం అది. ఆ సంవత్సరానికే ఈ చుట్టూ నేను ఇప్పటి వరకు చెప్పినటువంటి దేశాలు ఇరాను, ఇరాకు,
లెబనాను, సిరియా ఈ ప్రాంతాలన్నీ కూడా అటమాన్ సామ్రాజ్యంలో ఉన్నాయి. వారు అప్పుడప్పుడే యూరోప్లోకి కూడా ప్రవేశిస్తున్నారు. అంటే ఒకప్పుడు క్రైస్తవానికి మూల బీజాలుగా చెప్పేటువంటి కాన్స్టంటినోపుల్ అనేటువంటి ఒక నగరాన్ని కంప్లీట్గా మార్చేసి ఈరోజు దాన్ని ఇస్తాంబుల్ అని పిలుస్తున్నారు. అంటే ఆ ప్రాంతాలన్నింటినీ జయించేశారు. ఇక జయించేది ఒక్కటే మిగిలింది, అదేంటంటే రోమ్. ఆ రోమ్ మీదకు వెళ్ళి రోమ్ మీద కానీ వాళ్ళు విజయాన్ని సాధించారా అంతే, ఇక క్రైస్తవానికి చరమాంకం పాడాల్సిందే. క్రైస్తవం అనేది ఈరోజు మిషనరీలు ఇండియాకు వచ్చి ఉండేవారు కాదు. ఈరోజు మీరు నేను కూర్చొని ఇక్కడ ఈ దేవుని యొక్క వాక్యాన్ని వినేవాళ్ళం కాదు. అందుకని ఆనాటి పోప్ ఏం చేశారంటే 1571 సంవత్సరంలో 5వ పయస్ పోప్ అనేటువంటి ఆ పోపు గారు అధికారంలో ఉన్నారు. ఆ పోపు గారు ఏం చేశారంటే, ఇదిగో ఇస్లాం సామ్రాజ్యవాదులు మనం యూరోప్ మీదుగా యూరోప్ని, ఈ వాటికన్ సిటీని, రోమ్ని, యూరోప్ మొత్తాన్ని ఇస్లాం మయం చేయాలనేటువంటి లక్ష్యంతో వారు మన మీదకి దండెత్తి వస్తున్నారు. కాబట్టి మన ప్రాంతాన్ని, మన దేశాన్ని మనం రక్షించుకోకపోతే భవిష్యత్తులో మన విశ్వాసం అనేది మిగలదు అనేటువంటి ఉద్దేశంతో వారందరినీ, అనగా ఆ చుట్టుపక్కల పోపు గారి యొక్క అధీనంలో ఉన్నటువంటి లేదా క్రైస్తవ దేశాలుగా పిలువబడుతున్నటువంటి 4-5 దేశాల నుంచి కొంతమంది సైనికులను సమీకరించి వాళ్ళందరినీ ఈ యుద్ధానికి పంపించాడు. అంటే సైనికులు ఇటువైపు నుంచి ఇస్లాం వాళ్ళు గ్రీసు దేశం మీదుగా బయలుదేరారు. మన పోపు గారి దగ్గర నుంచి ఆర్డర్స్ అందుకొని వాళ్ళు ఈ గ్రీకు వైపుగా, గ్రీస్ దేశం వైపుగా బయలుదేరారు. వీళ్ళిద్దరూ కలిసినటువంటి ప్రాంతాన్ని లాపెంటో అని పిలుస్తారు. ఆ లాపెంటో ప్రాంతానికి చేరుకునే సమయానికి ఇరువైపులా ఉన్నటువంటి సైన్యాన్ని మనం పరిశీలించినట్లయితే ఇస్లాం తరపున ఆలీ పాషా అనేటువంటి ఒక గొప్ప సైన్యాధిపతి వాళ్ళ సైడ్ ఉన్నాడు. దాదాపుగా ఒక 200 సంవత్సరాల క్రితం నుంచి, అంటే క్రీస్తు శకం 1300 నుంచి 200 సంవత్సరాల పాటుగా ఈ ఇస్లాం నావికులు ఎవరైతే ఉన్నారో, ఇదంతా కూడా సముద్రం మీద జరుగుతున్నటువంటి యుద్ధం. ఆ యుద్ధంలోకి ప్రవేశించే సమయానికి ఆ నావికులు 200 సంవత్సరాల్లో అలాంటి ఒక పెద్ద యుద్ధాన్ని ఇస్లాం ఎప్పుడూ ఓడిపోలేదు. అటువైపు చూసినట్లయితే 4-5 దేశాల నుంచి సైనికులు బయలుదేరి వచ్చారు. ఆ సైనికుల్లో ఏకాభిప్రాయం లేదని, ఎందుకంటే వాళ్ళు 4-5 దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు, మన పోపు గారు పంపించిన వాళ్ళు. 4-5 దేశాలని అంటే అక్కడ భాషలు వేరు, ఒకరి మధ్య ఒకరికి పూర్తి సమన్వయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలాంటిది డాన్ జువాన్ అనేటువంటి ఒక గొప్ప సైన్యాధిపతి మన క్రైస్తవుల తరపున ఉన్నారు. అటు నుంచి పోపు గారు పంపించినటువంటి సైనికులు వచ్చారు, ఇటువైపు నుంచి ముస్లిం సైనికులు వచ్చారు. ముస్లిం సైనికులను మనం గమనించినట్లయితే 67,000 మంది సైనికులు ఉన్నారు. అటువైపు నుంచి పోపు గారి సైడ్ నుంచి వచ్చినటువంటి వారిని పరిశీలించినట్లయితే 65,000 మంది ఉన్నారు. అంటే క్రైస్తవులతో పోలిస్తే ముస్లిం తరపున 2,000 మంది సైనికులు ఎక్కువ ఉన్నారు. 2,000 మంది అంటే ఎంత ఎక్కువ మంది ఊహించుకోండి. 2,000 మంది ఎదురుగా ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి లాపెంటో అనేటువంటి ప్రాంతం దగ్గరకు వచ్చేసరికి ఇక యుద్ధం ఆరంభం కాబోతూ ఉంది. అలాంటి సమయంలో క్రైస్తవులకు మరొక ఎదురు దెబ్బ తగిలింది. ఆ ఎదురు దెబ్బ ఏంటి అని అంటే, ఆ గాలి, సముద్రం మీద గాలి క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉంది, ఇస్లాంకి సకూలంగా ఉంది. అంటే ఇస్లాం వాళ్ళు డైరెక్ట్గా పడవలు, తక్కువ శక్తి ద్వారా పడవలతో క్రైస్తవుల మీదకి వచ్చి దాడి చేయొచ్చు. కానీ క్రైస్తవులు అటు సైడు నుంచి గాలి వేగానికి దాటుకొని రావాలి. అంటే కింద దాన్ని, ఆ పడవల్ని నలిపేటువంటి వారు చాలా ఎక్కువ శ్రమకి గురి కావాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో పోపు గారు ఒక పిలుపునిచ్చారు. పాత నిబంధనలో ఎరికో గోడల చుట్టూ మందసాన్ని ఎత్తుకొని తిరిగినప్పుడు ఏ విధంగా అయితే వాళ్ళు విజయం సాధించారో, కొత్త నిబంధన మందసం దగ్గరికి ఈరోజు మనం వెళ్ళి మధ్యవర్తిత్వ ప్రార్థనలు అడుగుదాం పదండి అని యూరోప్ వ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులందరినీ, ఆనాడు ఉన్నటువంటి కథోలికులందరినీ పోపు గారు, మీరు ఈ రోజంతా చేయాల్సింది ఒకటే పని, అదేంటంటే కూర్చొని జపమాలను జపించండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గురువులందరికీ పోపు గారు చెప్పినటువంటి ఒకే మాట, మీరు జపమాల జపించండి, దివ్యబలి పూజ అర్పించండి. దివ్యబలి పూజలో మరే తల్లి యొక్క మధ్యవర్తితో ప్రార్థన సహాయాన్ని మీరు అడగండి అని చెప్పి ఆయన అడిగాడు. ప్రపంచమంతా కూడా క్రైస్తవుల తరపున ఆనాడు ప్రార్థన చేస్తూ ఉంది మరే తల్లి యొక్క మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా. ఆ యుద్ధం ప్రారంభమయ్యే క్షణాలకి గాలి దిశ ఒక్కసారిగా మారిపోయి క్రైస్తవులకి అనుకూలంగా వీయడం మొదలైంది. ఆ యుద్ధంలో క్రైస్తవులు విజయాన్ని సాధించారు. హల్లెలూయా.
ఆ విజయాన్ని సాధించడం వలన ఈరోజు మనం క్రైస్తవం గురించి మాట్లాడుకుంటున్నాము. ఈరోజు మనం ఇక్కడ కూర్చొని జపమాల మాత అనేటువంటి పండుగను జరుపుకుంటున్నాము. ఆ విజయానికి గుర్తుగా అవర్ లేడీ ఆఫ్ విక్టరీ అనగా మాకు విజయాన్ని ప్రసాదించిన మాత అని పిలుచుకుంటూ ఆనాడు పండుగను ఏర్పాటు చేశారు. దాన్నే జపమాల మాత అంటే విక్టరీ అనేది కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైంది. కానీ ఈ పండుగ అనేది ప్రపంచవ్యాప్తంగా జరగాలి అనేటువంటి ఉద్దేశంతో పోపు గారు జపమాల మాత పండుగ అనగా ఆనాడు జపమాలను ఉపయోగించి అంత పెద్ద యుద్ధాన్ని ఏ విధంగా జయించారో ఈనాడు మన జీవితంలో ఉన్నటువంటి సమస్యలు, మన చుట్టూ ఉన్నటువంటి సమస్యల మీద విజయాన్ని సాధించాలి అనేటువంటి లక్ష్యంతో పోపు గారు ప్రపంచవ్యాప్తంగా పండుగను ఏర్పాటు చేశారు. దాన్నే మనము జపమాల మాత పండుగ అని పిలుస్తున్నాము. ఆ పండుగ రోజునే ఇక్కడ మనము వాక్యాన్ని వింటూ ఉన్నాము.